ఓ పైలట్ కోసం అమెరికా చేసిన ఓ ఆపరేషన్ అచ్చంగా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ ని రక్షించడానికి అమెరికా తన గట్టి పట్టుదలను ప్రదర్శించింది. తీవ్ర ఉత్కంఠం, నాటకీయ పరిణామాల మధ్య సాగిన సాహసోపేత ఆపరేషన్ విజయవంతమైంది. ఇందులో శక్తివంతమైన ఆయుధాలతో కూడిన విమానాల పదుల సంఖ్యలో ఉన్నాయి. వందల సంఖ్యలో ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. ఇదంతా హాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. F-15 ను ఇరాన్ బలగాలు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పైలట్, వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు. పైలట్ ను కొన్ని గంటల్లోనే రక్షించగా వెపన్స్ ఆఫీసర్ ఉన్న ఒక కర్నల్ ఆచూకీ కోసం అమెరికా బలగాలు విస్తృతంగా గాలింపులు జరిపాయి. సంబంధిత ప్రదేశం ఇరాన్ గగనతల రక్షణ జోన్లో ఉంది. అందువల్ల అక్కడ సంచరించిన అమెరికన్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్ క్షిపణి, రాడార్ ముప్పును ఎదుర్కొన్నాయి. పారాచూట్ సాయంతో నేలపై దిగాక సంబంధిత వెపన్స్ అధికారి స్థానికుల కంటపడకుండా జాగ్రత్తగా వహించాడు. ఆ ప్రాంతమంతా పర్వతాలతో నిండి ఉంది. స్థానికులు ఇరాన్ బలగాలను తప్పించుకోవడానికి అతడు పర్వత పైకి చేరుకున్నాడు. తొలుత అతడున్న ప్రదేశం అమెరికా బలగాలకు తెలియలేదు. కానీ అగ్రరాజ్య గూఢాచార్య సంస్థ CIA గుర్తించింది. కొండ మధ్యలో ఉన్న ఓ పగుల్లో ఆ అధికారి దాక్కున్నాడు. అతడి వద్ద ఒక పిస్టల్, కమ్యూనికేషన్ సాధనం, సహాయ సిబ్బందికి సంకేతాన్ని పంపే ట్రాకింగ్ బీకన్ కూడా ఉన్నాయి. ఇరాన్ బలగాలు గుర్తించే అవకాశం లేకుండా చూడ్డానికి ఎప్పుడప్పుడు మాత్రం అతడు అమెరికన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సాగించాడు. వెపన్స్ అధికారి ఉన్న ప్రదేశాన్ని CIA అమెరికా అధ్యక్ష భవనానికి తెలియజేసింది. ఆ వెంటనే సహాయ ఆపరేషన్ కూడా మొదలైపోయింది. అమెరికా నౌకాదళానికి చెందిన సుశిక్షిత సీల్ టీంతో కూడిన ప్రత్యేక బలగాల బృందాన్ని రంగంలోకి దించారు. A-10 వార్తక్ అటాక్ జెట్లు నింగి నుంచి రక్షణ కవచాన్ని ఏర్పరిచాయి. ఇరాన్ బలగాల భీకర కాల్పుల మధ్య బ్లాక్ హెలికాప్టర్లో సంబంధిత ప్రదేశానికి ప్రత్యేక బలగాలు వెళ్లాయి. వెపన్స్ అధికారి ఉన్న ప్రదేశం వద్దకు దూసుకొస్తున్న ఇరాన్ సైనిక వాహన శ్రేణిని అమెరికన్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు బాంబుల కాల్పులతో నిలువరించి అధికారిని కాపాడారు.